భారీ వర్షాలతో మెదక్ కామారెడ్డి జిల్లాలోని రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మెదక్ కామారెడ్డి జిల్లాలోని విద్యా సంస్థలన్నింటికీ కూడా సెలవు ప్రకటించారు. 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇంకా పలు కాలనీలు కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. మెదక్ కామారెడ్డి జిల్లాలో ఇవాళ అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలతో మెదక్ కామారెడ్డి జిల్లాలో రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. జలదిగ్బంధంలోనే పలు కాలనీలున్నాయి. భారీ వర్షాలతో మెదక్ కామారెడ్డి జిల్లాలో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా జలదిగ్బంధంలోనే పలు కాలనీలు ఉండిపోయాయి. వర్షాల నేపథ్యంలో ఇవాళ మెదక్ కామారెడ్డి జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మెదక్ జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. భారీ వర్షాలతో మెదక్ కామారెడ్డి జిల్లాలో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా జల దిగ్బంధంలోనే పలు కాలనీలు ఉండిపోయాయి. వర్షాల నేపథ్యంలో ఇవాళ మెదక్ కామారెడ్డి జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మెదక్ జిల్లాలోని పలు గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలో ఉండిపోయాయి. హవేలీ ఘనపూర్ మండలంలోని ధూప్ సింగ్ తండా, రాజీపేట, గాజిరెడ్డి, ఇక బురుగుపల్లి, వాడి, సర్ధన, కొత్తపల్లి గ్రామాల్లో నీరు నిలిచి ఉంది. 3 రోజులుగా గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు అంతులేని నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటికే బీపీపేట పెద్ద చెరువు ప్రమాదకరంగా ఉంది. చెరువుకు గండిపడ్డంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బీపీపేట దిగువన ఉన్న షేర్ బీపీపేట గ్రామస్తులను ఖాళీ చేయించారు అధికారులు. కామారెడ్డి జిల్లాలో 55 చెరువులకు గండ్లు పడ్డాయి. 380 గ్రామాలు వర్షానికి ఎఫెక్ట్ అయ్యాయి. దాదాపు 1,00,000 ఎకరాల్లో పంట మునిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. వరి, పత్తి, సోయా పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 2 రోజుల్లో 2 మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇవాళ అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్న సాయంత్రం మొదలైన వానలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు ఈ రోజు నిర్మల్ జిల్లాకు రెడ్ అలర్ట్, ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో జనంలో భయాందోళనలు నెలకొన్నాయి. భారీ వర్షానికి నిర్మల్ పట్టణంలోని నటరాజ్ నగర్, ప్రియదర్శిని నగర్, సాగర్ కాలనీ, దివ్యానగర్, ఇంద్రానగర్ లోతట్టు ప్రాంతాల పలు కాలనీలు జలమయమయ్యాయి. సాగర్ కాలనీ పోచమ్మ గుడి దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి. గంట పాటు ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో జనం బెంబేలెత్తారు. బంగల్పేట చెరువు డేంజర్ జోన్లో ఉంది. ఆనకట్ట కోతకు గురవుతుందని దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు అధికారులు. నిర్మల్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అక్కాపూర్లో 27.5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. లక్ష్మణ చాంత మండలం వడియాల్లో 23.8 సెంటీమీటర్ల వాన పడింది. ఇక విశ్వనాథ్పేటలో 17.6, పాక్పట్లలో 15.0 సెంటీమీటర్లు, జామ్లో 14.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలతో మెదక్ కామారెడ్డి జిల్లాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా జల దిగ్బంధంలోనే పలు కాలనీలు ఉండిపోయాయి. వర్షాల నేపథ్యంలో ఇవాళ మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మెదక్ జిల్లాలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉండిపోయాయి. హవేలీ ఘనపూర్ మండలంలోని ధూప్ సింగ్ తండా, రాజీపేట, గాజురెడ్డి, బురుగుపల్లి, వాడి, సర్ధన, కొత్తపల్లి గ్రామాల్లో నీరు నిలిచి ఉంది. 3 రోజులుగా కూడా గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. అటు కామారెడ్డి జిల్లాలోని బీపేట చెరువు కట్టకు బుంగపడ్డంతో మెదక్ జిల్లాకు ముప్పు పొంచి ఉంది. నస్కల్, రాంపూర్, నందగోకుల్, సుద్దాలపూర్ గ్రామస్తులను ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలతో మెదక్ కామారెడ్డి జిల్లాలో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా జల దిగ్బంధంలోనే పలు కాలనీలు ఉండిపోయాయి. వర్షాల నేపథ్యంలో ఇవాళ మెదక్ కామారెడ్డి జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.